మనం స్ట్రాంగ్గా ఉంటే మన దగ్గరికి వాళ్ళు వస్తారు అనే పద్ధతిలో ట్రంప్ పోతున్నాడు. దానివల్ల కొన్ని హార్డ్ డిసిషన్స్, ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ ఉంది, ఇమ్మిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది H1B అయినా ఈ F1 వీసాలో స్టూడెంట్స్ అయినా కొన్ని హార్డ్ డిసిషన్స్, హార్ష్ యాక్షన్స్ వల్ల కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది. బై బర్త్ అది కూడా లేదని చెప్పారు కదా. మళ్ళీ అది ఆఫ్ కోర్స్ ఇప్పుడు మన సుప్రీంకోర్టులో వేరియస్ కోర్టులలో ఉన్నది అది. సో అది ఎందుకనంటే అది అమెండ్మెంట్ 14th అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసిండ్రో బై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఈ కెనాట్ డూ దట్ అని అప్పుడు స్టాప్ చేశారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని క్యాన్సిల్ చేయగలుగుతాడు. ఎందుకు అని అంటే సెనేటు హౌస్ రెండిట్లో రిపబ్లికన్స్ మెజారిటీ కాబట్టి మార్చేసుకుంటారు, బిల్ తీసుకొస్తారు. ఆల్రెడీ ఈజ్ ఆన్ ద వే, వాళ్ళు అప్రూవ్ చేసేస్తారు. కట్ ఆఫ్ డేట్ ఏదో పెట్టారు February 20th, ఆ కట్ ఆఫ్ డేట్తో చేయాలనుకుంటున్నాడు. సరే ఇక ఎన్నైనా ఇప్పుడు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ఇన్ బోత్ హౌజెస్లో వాళ్ళ మెజారిటీ ఉన్నది కాబట్టి ట్రంప్ ఇప్పుడు ఏమైందని అంటే ఇక అందుకని ఒక్కోసారి అనిపిస్తుంది హిట్లర్ను మించి యాక్షన్స్ తీసుకుంటాడేమో. కాకపోతే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ కనుక దాంట్లోనే కొద్దిగా అనీజినెస్ పెరిగిపోతుంది. డిక్టటోరియల్ యాటిట్యూడ్ వల్ల, యూనిలేటరల్ డిసిషన్స్ వల్ల అమెరికాకు నష్టం వచ్చే పద్ధతిలో పోతుందేమో అన్నట్టు కొంతమంది ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ సార్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ 100 దాకా సుమారు చేశారు కదా, ఇంకా ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి అంటారు? ఇంప్లిమెంట్ చేయగలడు అతను? చాలా వరకు ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇప్పుడు ఏదైతే సేమ్ సింపుల్ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఇప్పుడు ఛాలెంజ్ చేసింది. సో అది ఛాలెంజ్ చేసినప్పుడు స్టాప్ అయిపోతుంది. కానీ అది మళ్ళీ ఇది బోత్ హౌజెస్లో పాస్ చేసి అమెండ్మెంట్ తీసుకొచ్చాడు అనుకో, పాస్ చేస్తే మళ్ళీ అది కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన అనుకున్నది చేయగలరు, చేయగలిగే పరిస్థితిలో ఉన్నాడు. అంటిల్ అన్లెస్ రిపబ్లికన్ పార్టీలో రివోల్ట్ వస్తే తప్ప. సో అన్స్టాపబుల్ ట్రంప్. సో హీ హాజ్ ద ట్రంప్ కార్డ్ విత్ హిమ్. సో రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలన్నిటికీ ట్రంప్ రూపంలో సినిమా ఉందంటారు. అంతే కదా, సినిమా చూపిస్తానన్నట్టు చూపిస్తూనే ఉన్నాడు. నువ్వు కనుక వినకపోతే ఇంతే సంగతులని జెలెన్స్కీకి ఏదైతే చెప్పాడో, తర్వాత ట్రూడోకి ఏదైతే అన్నాడో. అప్పుడు లాస్ట్ టైం కూడా ఫస్ట్ టర్మ్లోనే మన ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ని అయితే ఈ ట్రీటెడ్ లైక్ ఏమంటారు చపరాసిని ట్రీట్ చేసినట్టు చేసినప్పుడు ఆ పద్ధతిలోనే మళ్ళీ ఇప్పుడు వీళ్ళని కూడా ట్రీట్ చేసిండు. సో ఇంకా రాబోయే రోజులలో కొద్దిగా పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గేదేలే, అంతే తగ్గేదే లేదన్నట్టు పద్ధతిలో పోతున్నట్టు పోతుంది. అన్నిటికీ యూనిఫామ్గానే వ్యవహరిస్తాడా లేదంటే కొంచెం చూసి చూడనట్టు ఏమన్నా ఉంటాడు కొన్ని మన ఇండియా లాంటి చోట్ల? అంటే ఇప్పటికైతే మాత్రం ఐఎమ్ టేకింగ్ యాక్షన్ అగెన్స్ట్ ఆల్ అన్నట్టే చూపిస్తున్నాడు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని అంటున్నాడు. బట్ లెటర్ అని కొంతవరకు రాను ఇది సెకండ్ మంతే కదా, అంతే నడుస్తుంది. అట్లీస్ట్ ఫస్ట్ క్వార్టర్ మాత్రం అంతే హై స్పీడ్లోనే పోతాడు. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ కొద్దిగా అర్థమవుతున్నప్పుడు ఓహో మనం ఇంతవరకు అంటే ట్రంప్ చాలా అంటే తెలియకల్లుడు అన్నట్టు. డైరెక్ట్గా తిట్టిన తర్వాత కొద్దిగా తగ్గినప్పుడు ఇంకా మెచ్చుకుంటాడు. ఓహో అచ్చా పర్వాలేదు నన్ను గుర్తిస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. నువ్వు మంచిగా ట్రీట్ చేసి నువ్వు ఎగనెస్ట్గా ఒకసారి అన్నావు అనుకో, దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే అందుకనే కదా ఒక సామెత ఏది ఉన్నాయి కదా, మన బిచ్చగాడికి రోజు మనం అడుక్కుంటున్నప్పుడు రోజు అన్నం పెట్టి అయిన తర్వాత ఏదో ఒక రోజు లేకపోతే వచ్చి ఈరోజు లేకపోయింటే వాడు అప్పుడు తిట్టుకుంటూ పోతాడంట. నువ్వు రోజు లేకపోయినా పిలిచి ఇచ్చావనుకో మెచ్చుకుంటూ పోతాడంట. అంటే వీళ్ళది బిజినెస్ మ్యాన్ కాబట్టి ఈజ్ శ్రూడ్ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన యాక్టివిటీస్ ఏంటంటే యాక్షన్స్ ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లోనే మనం ఏమంటామనంటే ఇప్పుడు మెడికల్ లాంగ్వేజ్లో ఫ్లడ్డింగ్ థెరపీ అంటాం. కొన్ని సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం చేసేసేయాలి. ఫ్లడ్ ఫియర్ సైకోసిస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఒక రూములో పెట్టి ఎలక భయపడ్డాం అనుకో, 10 ఎలకలు పెట్టేసి రూములు పెట్టేసి ఎంతసేపు ఒక అర్ధగంట సేపు నువ్వు అటు ఇటు అయిపోతే చివరికి అర్థమైపోతే అడ్జస్ట్ అయిపోతా. సేమ్ అలానే ఈ ట్రంప్ చేసే యాక్షన్స్ చూస్తే చలో చేసేసే మ్యాక్సిమం యాక్షన్స్ అని తీసుకో, ఎన్ని మాటలన్నా అన్ని మాటలు అన్ను, ఎన్ని తిట్టాలని అన్ని తిట్టు, ఎంత డౌన్ చేయాలి అంత డౌన్ చేయి, వాళ్ళే దారికి వచ్చేస్తారు, తర్వాత అడ్జస్ట్ అయిపోతారు. అప్పుడు మనం కాంప్రమైజ్ అయ్యి కింది దిగినప్పుడు మళ్ళీ మెచ్చుకుంటారు అని. అంటే ఆ ధోరణిలో కొంతమంది అంటే పర్సనల్ యాక్టివిటీస్లలో అలా
ఆ పద్ధతిలో, ఎందుకంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దాంట్లో ఆ పాలసీస్లో ఇటువంటి స్ట్రాటజీస్ అవసరమని ఒక్కొక్కరిను ఇలా డౌన్ చేసేస్తున్నట్టు, అలీస్ అపోనెంట్స్ అవన్నీ ఏం చూడకుండా అమెరికా ఇంట్రెస్ట్ ఏదో అదే ఇంపార్టెంట్, అది మెయిన్ పాయింట్ తప్ప నువ్వు ఇది నేను అది అనేది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న జరిగిన యూరోపియన్ సమ్మిట్ వాళ్ళంతా ఏదుందో యూకే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఈ సమ్మర్ ఏంటంటే వీఆర్ ది క్లోజెస్ట్ నేషన్స్ మోర్ దెన్ ఎనీబడి అని మళ్ళీ సర్టిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అంటే ఒకప్పుడు అయితే నిజమే, ఇప్పుడు అమెరికా అంటే అమెరికాతో ఒక యూకే అన్నట్టు అవుతుంది. బట్ ఈవెన్ దెన్ జెలెన్స్కీకి యుక్రెయిన్కు సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు నేను ఇండిపెండెంట్గా ఇది చేయట్లేదు, అమెరికాకు ఎగనిస్ట్గా మాట్లాడట్లేదు, అమెరికా బ్యాకింగ్తోనే ఇది చేస్తామంటున్నావు, క్లోజెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి చెప్పుకుంటున్నారు ఇండైరెక్ట్గా అంతే కదా. సో ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈరోజు ఆ జెలెన్స్కీది యుక్రెయిన్ది ఏం జరగబోతుంది ఆఫ్టర్ సమ్ టైమ్ అని అంటే జెలెన్స్కీ యాక్సెప్ట్ చేయక తప్పదు, సీజ్ ఫైర్కి రాక తప్పదు. అమెరికన్స్ సీరియస్ ఉన్నారు. పర్టికులర్లీ ట్రంప్ ఏమన్నాడు, ద నెక్స్ట్ డే ఐ టేక్ ఓవర్ ది ప్రెసిడెన్సీ, ఐ విల్ స్టాప్ ది ఆల్ వార్స్ అనేసి. కానీ వీడేం వింటలేడు. నువ్వు సీజ్ ఫైర్ అగ్రి కాడు, పుటిన్ అగ్రి అయిండు, నువ్వెందుకు అగ్రి కావట్లేవు అనేది మా ఆర్గ్యుమెంట్లాగా మారు చెప్పేస్తున్నా. కానీ వీడు నో 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 నాకు గ్యారంటీ ఏది ఏంటి అని వీడు తిరగబడుతున్నాడు. సో ఇప్పుడు తిరగబడుతున్నాడు, మనకు లయబిలిటీ. ఇప్పుడు అదే ఏమంటారంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే మార్షల్ లా ఉన్నది కాబట్టి, నేషన్ ఎట్ వార్ కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ జరగవు. యాజ్ లాంగ్ యాజ్ వార్ గోస్ ఆన్ జెలెన్స్కీ ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతాడు. సో క్లియర్గా ట్రంప్ అంటున్నాడు, యు ఆర్ అన్ఫిట్ టు బి ది ప్రెసిడెంట్, నువ్వు ఏదో మార్షల్ అని డిక్లేర్ చేసి వార్ను కంటిన్యూ చేసి నువ్వు థర్డ్ వరల్డ్ వార్కు రిపీటెడ్గా అన్నాడు 3 times వరల్డ్ వార్ వైపు తీసుకెళ్తున్నావు. సో రిపీటెడ్గా అన్నాడు, యు ఆర్ ఎండేంజరింగ్ ది వరల్డ్ లీడింగ్ టు థర్డ్ వరల్డ్ వార్, యూ వాంట్ థర్డ్ వరల్డ్ వార్ అని రిపీటెడ్గా అన్నాడు. నిజంగా వస్తుందా సార్? ఒకవేళ అమెరికా చెప్పింది వెళ్ళలేదనుకోండి, యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ నిజంగా థర్డ్ వరల్డ్ వార్ వచ్చే అవకాశం ఉందా? థర్డ్ వరల్డ్ వార్ ఎప్పుడు వస్తుంది? అమెరికా కనుక ఆపోజిట్ పార్టీలో ఉండి చైనా రష్యా ఉంటేనే థర్డ్ వరల్డ్ వస్తుంది. ఇప్పుడు రష్యా అమెరికా క్లోజ్ అయిపోతున్నప్పుడు ఇంకా వార్ ఎక్కడ వస్తుంది? యుక్రెయిన్ క్లోజ్ అవుతుంది. అదే కదా, అంతేనంటారా? నేచురల్ అది. వీడు ఏం లేదు అండి, మనం ఏమంటాం, ఇది పాన్. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, కొన్ని పర్టికులర్లీ యూరోపియన్ లీడర్స్ అంతా, అయ్యో పాపం వాడు యూరోపియన్ నైబర్ కంట్రీ ప్రెసిడెంట్, మనమే కదా ఎక్కిచ్చింది, వాడిని అలా లెట్ డౌన్ చేస్తే ఎలా, ఏదో సపోర్ట్ చేద్దాం పాపం అని కొద్దిసేపు ఏదో స్వీట్ టాక్ ఏదో చెప్పేస్తారు తప్ప ఫైనల్గా ఇప్పుడు వచ్చి యుక్రెయిన్ ఇప్పుడు వాడు అదే అంటున్నాడు కదా, జెలెన్స్కీ ఏదో అమెరికాలో నేను డిస్కస్ చేస్తుంటే కూడా అక్కడ పుటిన్ డ్రోన్స్ వేసేసి మిసైల్స్ వేసేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు, కనీసం ఇప్పుడైనా ఆపుకోవాలి కదా అది అని ఏదో ప్రెస్ మీటింగ్ లేదు అనేస్తున్నాడు. అంటే ఇప్పుడు పుటిన్ అదే ఈ ఫియస్కో అయిన తర్వాత పుటిన్ ఈజ్ లాఫింగ్ అంట. అవునా? అంతే కదా, నేచురల్ అది. ఈడేం పిచ్చోడు, అది ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, గో ఫర్ ద సీజ్ ఫైర్ అండ్ లెట్ ద పీస్ ప్రివైల్ అంటే, లేదు నేను కంటిన్యూ అవుతాను ప్రెసిడెంట్గా, నేను అసలు పుటిన్తో కూర్చొని నెగోషియేట్ చేయను, పుటిన్ హ్యాస్ టు గో బ్యాక్, ఆక్యుపైడ్ టెరిటరీ అంతా వదిలిపెట్టిపోవాలనేది అవన్నీ కాని పనులు. సో ఇటువంటి పరిస్థితుల్లో చూస్తే ఇప్పుడు ఇది ఇవన్నీ ఏదైతే జెలెన్స్కీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అంతా జర్నలిస్ట్ అంతా కమెంట్ చేసిందంటే ఈ హ్యాస్ టు గో బ్యాక్, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఇంకొక వర్షన్ సార్, రష్యా వార్లో బాగా నష్టపోయింది అని అంటారు, నిజమేనా సార్? రష్యా బాగా నష్టపోయింది అని అంటే నష్టమైతే ఇప్పుడు వార్ అన్నప్పుడు డెఫినెట్గా లాస్ ఫర్ ఏ కంట్రీ.
ఈవెన్ విన్నింగ్ కంట్రీ అయినా కూడా సో మచ్ డిస్ట్రాక్షన్ అవుతాయి. ఫైనల్ విన్నింగ్ డిఫరెంట్ కానీ సో దేర్ విల్ బి లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ ప్రాపర్టీ, లాస్ ఆఫ్ సో మచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదంతా లాస్ అయిపోతుంది. సో బోల్డ్ అంతమంది రష్యన్ సోల్జర్స్ డైడ్, దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఏంటంటే ఈ వెస్టర్న్ శాంక్షన్స్ వల్ల రష్యా కొలాప్స్ అవుతుంది అనేది ఏదైతే పద్ధతిలో వీళ్ళు పోయినరో వెస్టర్న్ పవర్స్ అండ్ పర్టికులర్లీ మన జెలెన్స్కీ అండ్ కో, అయిపోయింది రష్యా పని, ఏదో కొలాప్స్ అయిపోతుంది ఏదైతే అనుకున్నారో అలా ఏం కాలేదు. రష్యన్ ఎకానమీ రూబుల్ కనుక మనం చూస్తే ఆ ఫస్ట్ వార్ టైంలో డౌన్ అయిపోయింది. ఇట్ హాస్ బికమ్ సో స్ట్రాంగ్. తర్వాత ఎకానమీ కూడా వార్ ఎకానమీ. ఇప్పుడు అమెరికన్ వీళ్ళు యూరోపియన్స్ క్లెయిమ్ చేసేది ఏంటంటే ఆయిల్, రష్యన్ ఆయిల్ చైనా ఇండియా ఇంపోర్ట్ చేసుకొని దే గేవ్ లైఫ్ టు రష్యన్ ఎకానమీ అని ఏదో అన్నారు. సో న్యాచురల్గా అంతే, ఇప్పుడు మన ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా. అవును, అది దాని మీద కూడా ట్రంప్ ఆంక్షలు పెట్టి రానివ్వలేదని అన్నారు లేటెస్ట్గా. ఇప్పుడు మనకు అవసరం లేదు, మనమే తగ్గించాం. ఇప్పుడు ట్రంప్ రాకముందే తగ్గించాం మనం. సో ట్రంప్ రష్యా నుంచి మనకు అవసరం లేదు అని తీసుకుంటున్నాం, అవసరం లేదని కాదు కానీ అప్పుడున్నంత క్వాంటిటీ ఏదైతుందో ఇప్పుడు తగ్గించాం. ఆయిల్ ప్రైస్ ఇట్లా సోరింగ్ కదా, ఇప్పుడు అంత పడిపోతుంది. మనకు ఏంటంటే రష్యా నుంచి వచ్చే ఆయిల్ వల్ల ఎంత అంటే డిఫరెన్స్ ఆఫ్ పేమెంట్లలో 25% 40% దాకా ఒక్కోసారి వచ్చింది. అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం అక్కడ తీసుకొని, ఫనీ థింగ్ ఏంటంటే రష్యన్ క్రూడ్ ఆయిల్ తీసుకొని వచ్చి మనం ఇక్కడ రిఫైన్ చేసి యూరోప్కు అమెరికాకు మనం ఎగుమతి చేసాం. బిఫోర్ ట్రంప్. అదే అందుకే ట్రంప్ మొన్న చాలా తెలియగల చాలా డబ్బు ఉంది ఇండియా దగ్గర అన్నాడు. అంటే చెప్తున్నాం కదా న్యాచురల్. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ట్రంప్ ఏమంటే మా దగ్గర నుంచే తీసుకోండి క్రూడ్ ఆయిల్, మీరు రిఫైన్ చేయండి, మళ్ళీ మాకే ఎక్స్పోర్ట్ చేయండి. వాట్ ఈస్ దేర్, వై డోంట్ యూ డూ దట్, అక్కడ ఎందుకు తీసుకుంటారని ఆ నెగోషియేషన్స్లో ట్రంప్ మొదలుపెట్టి. అది కూడా కరెక్టే. కాకపోతే ఏంటంటే లాజిస్టికల్లీ అక్కడ నుంచి మనం ఇక్కడ తీసుకొస్తే రేటు డిఫరెన్స్ వస్తుంది. మరి అది వాళ్ళు బేర్ చేశారనుకో మనకు బెనిఫిట్ ఏముంటుంది? అదేం రాదు. ఇంటర్నేషనల్ ప్రైస్ ప్రకారం ఇక్కడ తీసుకొని పో, నువ్వు పెట్టుకో, నువ్వు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అని అంటే మనకు లాస్ కదా. సో అయినా కానీ ఒక్కోసారి కొన్నిసార్లు తీసుకోక తప్పదు కొంతవరకు క్వాంటిటీ, ఎందుకంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ విషయాలకు వస్తే సర్ప్లస్ ట్రేడ్ ఉన్నది కాబట్టి టు లెజిటీ అంటే ఈక్వలైజ్ బ్యాలెన్స్ చేయడానికి కొన్నిసార్లు తీసుకుంటే కొంతవరకు పర్సెంటేజ్. సో మిగతా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు అదే కాదు, మేజర్గా ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేసింది ట్రంప్ రెండు డిఫెన్స్ సెక్టర్లో మ్యాక్సిమం ఆర్మమెంట్స్ను ఇండియాకి అమ్మాలి. తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్, ఈ రెండు ఇంపార్టెంట్ వానికి. సో దీంట్లో ఆల్రెడీ ఫస్ట్ టాక్లోనే చెప్పేసి F-35 తీసేసుకో, మేము ఇచ్చేస్తున్నాం, లేటెస్ట్ టెక్నాలజీని, క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇవ్వలేదు, మీకు ఇస్తున్నాం. నువ్వేం పుణ్యానికి ఇవ్వట్లేవు, అమ్ముకోవటం ఇంపార్టెంట్. తర్వాత డిపెండెన్సీ కూడా. అమెరికన్స్ను మనం ఎప్పుడు నమ్మటానికి వీల్లేదు. 71లో ఇండో బంగ్లా మన పాకిస్తాన్ వారు వచ్చి బంగ్లాదేశ్ అవతరణ జరిగినప్పుడు 7th ఫ్లీట్ను పంపించారు, బే ఆఫ్ బెంగాల్ దగ్గరికి వచ్చింది. అంటే మనల్ని భయపెట్టించింది, నో డోంట్ టేక్ దట్ అంటే ఏంటంటే డెడ్లీ యాక్షన్ టు క్రియేట్ బంగ్లాదేశ్ అండ్ యు ఆర్ సివియరింగ్ డివైడింగ్ ది పాకిస్తాన్, డోంట్ డూ దట్ అప్పుడు వార్నింగ్లు ఇచ్చిండ్రు. అయినా కానీ ఇందిరాగాంధీ అఫ్ కోర్స్ అప్పుడు అనేది కదా, షీ ఈజ్ ద ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ది క్యాబినెట్, ఎంటైర్ క్యాబినెట్లో అసలు అంతా పురుషుడే లేరు, ఆవిడే పురుషుడు, మహాపురుషుడు అయిపోయింది. షీ డిడ్ ఇట్. అప్పుడు మనకు రష్యా అవుట్ రైట్గా సపోర్ట్ చేసింది, దే సెంట్ దేర్ వార్షిప్స్. అంటే తర్వాత పాకిస్తాన్కు వార్ వచ్చినప్పుడు కూడా మనకు క్రిటికల్ స్పేర్ పార్ట్స్ సప్లై కూడా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోతే, అమెరికా ఇవ్వకపోతే మన ఇజ్రాయెల్ ఇచ్చింది. అంటే అటువంటిప్పుడు ఏమవుతుందంటే అమెరికా కొద్ది అన్డిపెండబుల్ అన్రిలయబుల్ పార్ట్నర్ ఏమో అన్నట్టు చాలామందికి అలా వచ్చేస్తుంది. ఇప్పుడు సింపుల్ కదా, ఇప్పుడు కూడా అదే వాళ్ళు ఫీల్ అవుతున్నాడు కదా. ఇంత సపోర్ట్ చేసి పైకి ఎక్కించింది అమెరికన్సే ప్లస్ యూరోపియన్స్ అని. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడా, లేకపోతే బైడెన్ ఉన్నాడా, లేకపోతే ఒబామా ఉన్నాడా, ఇంకెవరు ఉన్నారా, XYZ ఈజ్ ఇమ్మెటీరియల్. బట్ యాజ్ ఎ కంట్రీ అమెరికా అండ్ దెన్ యూరోపియన్ యూనియన్
including all countries, they provoked him, not only support, provoked Zelensky. వీడు కమెడియన్ కాబట్టి పిచ్చోడు ఇంత ఎక్కువ ఎగిరిండు. సో కాబట్టి ఇప్పుడు హీ హాస్ టు ఫాల్ డౌన్. సో ఇటువంటి క్రిటికల్ టైంలో ఇప్పుడు బైడెనే కనుక గెలిచి అంటే బైడెన్ అంటే ఇప్పుడు మన డెమోక్రాట్స్ కనుక వచ్చి కమలా హారిస్ కనుక మళ్ళీ ప్రెసిడెంట్ అయినట్టయితే ఇంత సివియర్ యాక్షన్స్ ఉండకపోవు ఇన్ ఎనీవే. ఎందుకంటే ఇది ప్రొలాంగ్ అవుతున్నది, ఇట్ ఈస్ నాట్ టు బి డన్ అనేది అమెరికన్స్ ఫీల్ అవుతూనే ఉన్నారు సిన్స్ లాస్ట్ 1 year. తెలుస్తూనే ఉంది వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ల వల్ల, ఈవెన్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్స్ అయినా అఫీషియల్స్ అయినా దిస్ ఈస్ గోయింగ్ టూ లాంగ్. తర్వాత దిస్ ఫెలో ఈజ్ యాక్టింగ్ ఫనీలీ. ఏది జెలెన్స్కీది, నేను మాట్లాడను, నేను పుటిన్తోనే నెగోషియేట్ చేయను, నేను నాటో మెంబర్షిప్ తీసుకున్న తర్వాతనే ఎవరితోనైనా మాట్లాడతాను అంటే ఈ హెస్ గాన్ టూ ఫార్. అటువంటి ధోరణిలో ఉన్నాడు కాబట్టి ఈజ్ ఎ లయబిలిటీ అనేది వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చేసింది. బట్ నార్మల్లీ దే వోంట్ లెట్ డౌన్ లైక్ దిస్. ఇప్పుడు ఏం లేదు, నువ్వు కాలు పట్టుకోలేకపోతే నువ్వు అవుట్ అన్నట్టే డిక్టేట్ చేసినట్టు. ఆల్రెడీ అంతే కదా, దీనికి ఒప్పుకుంటేనే మీరు మళ్ళీ తిరిగి రమ్మని చెప్పినట్టున్నారు కదా. సింపుల్. సో ఫైనల్ గా బెండ్ అవుతాడు. యూ గో బ్యాక్ వెన్ యూ ఆర్ రెడీ టు ప్రాస్టేట్, వచ్చేసి ఇక్కడ చేయి, సంతకం చేసి అంతే అనే పద్ధతిలోనే మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఫైనల్ గా అదే జరిగింది అంటారు. అంతే జరుగుతుంది. అంతే. ఇంకోటేంటి సార్, నరేంద్ర మోడీ గారు వెళ్ళినప్పుడు రష్యాకి మీరు ఏదో దగ్గర అవుతున్నట్టున్నారు, దగ్గర అనే ఒక ఎక్స్ప్రెషన్ ఏదో చేశారని అని అంటారు. లేదు, ఇప్పుడు అమెరికన్స్ ఎప్పటి నుంచి అయినా అంటూనే ఉంటారు కదా. మనకు ఇప్పుడు మనది తటస్థం అంటే అలైన్ మూమెంట్ మనం ఎప్పుడైతే ఎడ్ చేసామో తో అప్పటి నుంచి కూడా వీఆర్ బ్యాలెన్సింగ్. సో కాకపోతే ఏమవుతుందంటే ఒకప్పుడు రష్యాకు ఉన్నంత క్లోజ్నెస్ అమెరికాకు లేవు మనం. ఇప్పుడు కొంతవరకు చేంజ్ అయిపోయి ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామనే పద్ధతులు వచ్చినాము. అయినా కానీ పర్టికులర్లీ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రష్యన్ ఎక్విప్మెంట్ కదా మనం చాలా కాలం తీసుకున్నది. తర్వాత ఈ ఆయిల్ ఏదైతే మనం సప్లై తీసుకుంటున్నామో మనకు కావాల్సిన అవసరం అది వాళ్ళ దగ్గర సర్ప్లస్ ఉన్నప్పుడు వై నాట్ వి అనేది. వీళ్ళు అనేది ఏంటంటే అమెరికా మీద ఉన్న ఏది డిపెండెన్స్ అంటే డిపెండెన్స్ ఆన్ డిఫరెంట్ ఐటమ్స్ కంట్రీ ఏదైతే ఉంటుందో రష్యా వైపు మొగ్గు చూపుతున్న వాళ్ళు ఎక్కువ, అమెరికా వైపు చూపట్లేరు అనేది వాళ్ళకి అదే ఫీలింగ్ ఉన్నది. ఎందుకు ఉన్నదంటే మీరు సర్ప్లస్ ట్రేడ్ ఉన్నది అమెరికాకు, మీరు వాడు 100 billion మీకు సర్ప్లస్ ఉందన్నట్టు అట్లీస్ట్ మనకు 50 billion అయితే ఉన్నది. సో దాన్ని కూడా మీరు ఈక్వలైజ్ చేయడానికి మాతో బిజినెస్ చేయట్లేరు. పర్టికులర్లీ మా డిఫెన్స్ ఇండస్ట్రీ, డిఫెన్స్ ఎక్విప్మెంట్ మీద మీరు ఎందుకు మేము ఆఫర్ చేసినా తీసుకుంటలేరు. కానీ అది కాస్ట్లీ అఫైర్ కాబట్టి వద్దనుకుంటున్నాం. బట్ ఇప్పుడు ఇక ఏమైందంటే ఒక్కోసారి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే యాక్చువల్గా అమెరికన్స్ కొంతవరకు టూ మచ్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఉన్నాడు కాబట్టి మనం తీసుకోలేకపోయాం. ఇప్పుడు మిరాజ్కి ఏం తీసుకున్నాం, అది ఫ్రాన్సే కదా. MiG-20s, సుకాయిలు అవన్నీ రష్యా నుంచి తీసుకున్నాం, కానీ ఇక్కడ ఫ్రాన్స్ ఏం తీసుకున్నాం. అదే వీళ్ళతోని రీజనబుల్గా మనకు మంచి కన్సెషన్లు ఇచ్చి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కనుక వాళ్ళు మాట్లాడి ఉంటే F-16 ఆఫర్ చేసినప్పుడు కావాలనుకున్నాం, అప్పుడు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు F-35 ఇస్తాము తీసుకోండి అని. బట్ ద కాస్ట్ ఏమవుతుంది, 3-4 times కాస్ట్లియర్ దాన్ మిరాజ్ అవుతుంది. తర్వాత మెయింటెనెన్స్, తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, స్పేర్ పార్ట్స్ ప్రొటెక్షన్, ఇవన్నీ కనుక వాళ్ళు అగ్రి అయితే ఇట్స్ ఓకే. అప్పుడు ఏం చేయాలంటే ఓకే మనం ఉన్నది కాబట్టి అదే నెగోషియేటింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు యూ హ్యావ్ టు నెగోషియేట్ విత్ స్ట్రెంగ్త్. వీక్నెస్తోని నెగోషియేట్ చేస్తున్నప్పుడు మనం లూజర్ అవుతాం. సో మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు ఇచ్చేదానికంటే అక్కడ ఇచ్చేది మాకు ఎక్కువ ఉన్నది కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ దట్, యూ ఆఫర్ దట్ విల్ టేక్ ఇట్ అనేది అలా మనం నెగోషియేట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క స్టేజ్లో ఇక గివ్ అండ్ టేక్ ఉండాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడు అమెరికన్ ముందున్న అడ్మినిస్ట్రేషన్ కొంతవరకు ఓకే గివ్ లెట్ us see అండ్ టేక్ అనేది ఉండేది. ఇప్పుడు ఎన్నెన్నో టేక్ అన్నట్టే పద్ధతిలో మాకే కావాలనేది ట్రంప్ ధోరణి ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఎంత ప్రెషర్ వచ్చినా కానీ వీ షుడ్ నాట్ ఈల్డ్.
ఇంకొకటి సార్, ఇప్పుడు అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత అనుకుంటా ఫ్రాన్స్ వెళ్ళారు ఎవరు, నరేంద్ర మోడీ గారు. అక్కడేదో చైనా ఇప్పుడు ఏదైతే రోడ్డు చేస్తుందో బిల్ట్ అండ్ రోడ్ దానికి ప్యారలల్గా అక్కడ ఏదో చేయటానికి శంకుస్థాపన చేశారు అని అంటారు. ఐ హ్యావ్ నో ఐడియా అక్కడ మరి దీనికి ప్యారలల్గా అంటే ఇప్పుడు ఒకటి మనం కూడా మనకు సిల్క్ రోడ్ ఏదైతే ఉన్నదో మనం ఇరాన్ నుంచి తర్వాత ఇటు ఇటలీ వైపు వెళ్ళి యూరోప్ నుంచి వెళ్ళి ఆల్టర్నేట్ టు దిస్ బెల్ట్ అండ్ రోడ్ ఏదైతే ఉన్నదో దానికి ఆల్టర్నేట్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. దానికి ఏదో చేసి ఇచ్చారు అని అంటారు. ఇది ఈ మీట్ అయిన తర్వాత అంటే దానికి యూరోపియన్స్ ఆల్సో దే ఆర్ ప్రో, ఓకే, అమెరికా ఈజ్ ఆల్సో ప్రో. అదైతే జరిగింది, కరెక్ట్ డిస్కషన్స్ అవుతున్నాయి. దే ఆర్ ఆల్వేస్ ఇప్పుడు చైనాది డామినెన్స్ బెల్ట్ అండ్ రోడ్ ఏదైతే సిస్టమ్ పెట్టుకొని ఎంటైర్ ఏరియాను డామినేట్ చేయాలని చైనా ఏదైతే ఆలోచిస్తుంది అనేది అమెరికా ఈజ్ ఆల్సో అగెనిస్ట్, యూరోప్ ఈజ్ ఆల్సో బిగినింగ్లో ప్రో చైనా ఉండి ఓకే బాగానే ఉందన్నారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఓకే చైనా గేమ్ ప్లాన్ డిఫరెంట్గా ఉన్నది. సో వీ షుడ్ హ్యావ్ ఆల్టర్నేట్ ఆల్సో. సో ఇండియా టు యూరోప్ ఏదైతే రూట్ ఉన్నదో ఇది బాగానే ఉన్నది, ఇది విల్ సపోర్ట్ ఇట్ అని అయితే డిస్కషన్స్ అవుతున్నాయి. అంటే పాకిస్తాన్ ఉపయోగించుకొని వీళ్ళు చైనా వాళ్ళు ప్లే చేస్తున్నారు కాబట్టి ఇండియాను ఉపయోగించుకొని అక్కడ మనం చేద్దాం అనే యాంగిల్లో అమెరికా ఏదో వెళ్ళిందని అంటారు. అంటే అయితే కొంతవరకు కరెక్ట్. అది ఆల్టర్నేట్ అనేది చైనాకు ఏదైతే అదే సేమ్ సప్లై చైన్ డైవర్సిఫికేషన్ అనేది వాళ్ళ ఏదో మైండ్లో ఉన్నదో అది కొంతవరకు ఈ రూట్ కూడా అవసరం. చైనాకు కనుక మొత్తం ఒప్పజెప్పేస్తే బెల్ట్ అండ్ రోడ్ సిస్టంలో చైనా డామినెన్స్ వచ్చేస్తే వాళ్ళ సప్లై చైన్ మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా కంట్రోల్ వస్తుందని, అలా కాకుండా ఉండడానికే మనం ఇండియా నుంచి ఆల్టర్నేట్ రూట్ ఏదైతే పోతున్నదో అది అడ్వైజబుల్ అని దే ఆర్ థింకింగ్. సార్ ఫైనల్గా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు నడుమ పిఓకేని హ్యాండ్ అవుట్ చేసుకునే ధైర్యం నరేంద్ర మోడీ గారు చేస్తారా? ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు అది అంత రిటోరిక్, అంత ఓన్లీ ఏమంటారు ఎలక్షన్ స్ట్రాటజీ లెక్క ఓట్ల గురించి మాట్లాడటం తప్ప అది తీసుకొని వీళ్ళు రీటేక్ అనేది యాక్చువల్గా పోయి ఆక్యుపై చేయటం అనేది జరగదు. ఒకవేళ అలా జరిగినట్టు ఏమైందని అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడున్న పరిస్థితులు డైనమిక్ చేంజెస్ ఎన్ని అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా ఏముంటుంది, తైవాన్ మాదే మేము గుంజుకుంటామని. ఇప్పుడు యుక్రెయిన్ జెలెన్స్కీకి ఇచ్చిన ట్రీట్మెంట్ని చూసిన తర్వాత తైవాన్లో కూడా దెర్ ఈజ్ ఎ డిస్కషన్. ఒకప్పుడు ఇప్పటిదాకా కూడా 100% అమెరికన్ బ్యాకింగే కదా. ఆ తైవాన్ క్రియేట్ చేసిన వాళ్ళే ఇది రిపబ్లిక్ ఆఫ్ తైవాన్ అనేది పెట్టింది, ఇది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఇటు వచ్చేసింది. దాన్ని క్రియేట్ చేసింది అమెరికన్స్. ఇప్పటిదాకా 100% సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఒక స్టేజ్లో ఈ ట్రంప్ కూడా ఓకే ఎనఫ్ ఈజ్ ఎనఫ్, వీ డోంట్ సపోర్ట్ అంటే అప్పుడు ఏం చేస్తుంది అంటే చైనా ఆక్యుపై చేస్తుంది. అంటే జరిగేటట్టు లేదు ఇప్పుడు, కానీ అవుతుందో ఏమో అని అప్రహెన్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెన్ ఇండియా బికమ్స్ సో స్ట్రాంగ్, మనలో చైనా అది ఆక్రమించుకున్నట్టు మనం ఇక్కడ ఆక్రమించుకోవటం అనేది జరుగుతుందా అనే ఆలోచన కొంతమందికి అనిపిస్తుంది. బట్ ఇన్ ఫోర్సియబుల్ ఫ్యూచర్లో అది జరిగే పరిస్థితి అయితే లేదు. ఈజీ కాదంటారా? ఈజీ కాదు. దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏం లేదు ఇండియాకి ఎక్స్ట్రా. అది ఒక లయబిలిటీ తప్ప మనకు ఒక ఎసెట్ లెక్క ఉండి ఏదో మనం ప్రాస్పర్ అవుతాం అనేది అయితే ఏం లేదు. చూపించుకోనికి ఎస్ మేము మళ్ళా పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఏరియాను కూడా మేము వాపస్ తీసుకున్నామని ఏదో చూపించుకోవడం జరుగుతుంది, కానీ దానివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమి ఉండదు. కానీ బంగ్లాదేశ్ గురించి కూడా మాట్లాడారు ట్రంప్, నరేంద్ర మోడీ గారు మీట్లో అని అంటారు. బంగ్లాదేశ్ విషయంలో ఎలాంటి గేమ్ ప్లే చేయబోతున్నాడు ట్రంప్? ఇప్పుడు ఎందుకంటే ఇది యుఎస్ ఎయిడ్ ఏదైతుందో దాన్ని అనలైజ్ చేసినప్పుడు బంగ్లాదేశ్కి కూడా ఆల్మోస్ట్ 29 మిలియన్స్ అవి ఇచ్చేసి వేరియస్ యాక్టివిటీస్కి ఉపయోగించబడ్డదని. సో దాంట్లో కూడా ఏదైతే హసీనాను డీథ్రోన్ చేయనీకి
యాంటీ హసీనా ఏదైతే క్యాంపెయిన్ జరిగిందో ఈ మనీ ఉపయోగించబడ్డది అనేది అయితే తెలుస్తూనే ఉన్నది. ఇప్పుడంతా అనలైజ్ చేస్తున్నారు కదా. సో దాంతో కాకపోతే అక్కడ మనం ఇప్పుడు ప్రజెంట్ రిజీమ్లో యాంటీ హిందూ సెంటిమెంట్స్, యాంటీ క్రిస్టియన్ సెంటిమెంట్స్ ఎక్కువైపోయినాయి అక్కడ బంగ్లాదేశ్లో. సో దానివల్ల అమెరికన్ సెనేటర్స్, అమెరికన్ పొలిటీషియన్స్ కూడా దే స్టార్టెడ్ రైజింగ్ వాయిస్. ఇది కరెక్ట్ కాదు, ఇది ఇస్లామోఫోబియా వచ్చేసింది అక్కడ, ఇదంతా యాంటీ మైనారిటీస్ యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి. సో దీనికి కొంతవరకు అమెరికన్ డబ్బే ఉపయోగపడ్డది, యుఎస్ ఎయిడ్ అనేది. సో ఇలా జరిగింది. అదంతా సమ్ వాట్ ఎవర్ ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్లో ఇలా ఉన్నాయి కాబట్టి అది మనం ఎంకరేజ్ చేయకూడదు అనే ఆలోచన అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నది. బట్ లోపట హసీనా, ఇప్పుడు షేక్ హసీనా ఇప్పుడు మన ఇండియాలో ఉన్నది కదా, మనమే షెల్టర్ ఇచ్చాం కదా. సో ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఇది బంగ్లాదేశ్ గవర్నమెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నది, ఇది డిమార్ష్ అంటాం, అంటే డిమాండ్ చేస్తున్నది ఆవిడని పంపించమని, రిటర్న్ చేయమని. మనం పంపించే పద్ధతిని అయితే లేదు. ఆ ఇంటర్నల్ డిస్కషన్స్ తప్పకుండా జరిగి ఉంటాయి. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమెరికా ఏం ఆలోచిస్తున్నది, రీఇన్స్టేట్ చేసే, హసీనాను రీఇన్స్టేట్ చేసే పద్ధతిలో ఉన్నదా అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఒకప్పుడు ఏంటంటే అలిగేషన్స్ ఆవిడే చెప్పింది కదా షేక్ హసీనా, అమెరికా వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ ఐలాండ్స్, అవి కావాలంటే నేను వద్దన్నాను, కాబట్టి నన్ను రిజిమ్ చేంజ్ చేసి నన్ను అధికారం నుంచి దించేసి నీకు అమెరికన్స్ మేజర్ రోల్ ప్లే చేశారు అనేది అమెరికన్స్ది. అదే అంటున్నాగా వాళ్ళ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూసాం, ఆల్ ఖైదాని క్రియేట్ చేసింది ఎవరు? ఐసిస్ని క్రియేట్ చేసింది ఎవరు? అమెరికన్స్. చివరికి వాళ్ళే కదా మన వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అటాక్ చేశారు. సో ఇవన్నీ వాళ్ళకు షార్ట్ సైటెడ్నెస్ కొంతవరకు అలా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అదే షేక్ హసీనా ఏదైతే అన్నదో అక్విజేషన్స్, బేస్లెస్ అక్విజేషన్ అనుకున్నారు, కానీ కొంతవరకు నిజం ఉండొచ్చు. ఎందుకంటే దే వాంటెడ్ సర్టెన్ ఐలాండ్స్. వాళ్ళ ఎందుకని అంటే ఎక్కడ పోయినా వాళ్ళకి కావాలన్నది చూసింది, కన్నుబడ్డది నాకు కావాలన్నట్టు వాళ్ళు అయి ఉంటుంది. అప్పుడు ప్రోగా ఉండకపోవచ్చు షేక్ హసీనా. దాని తర్వాత స్లోగా వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు దెన్ ఫండింగ్ జరుగుతున్నట్టు రెజిమ్ చేంజ్ అనేది వాళ్ళకు ఆ బుర్రలో ఉంటుంది వాళ్ళకు. కానీ హసీనాని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఏదో వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది అనేది ఒకటి, ఈయన రిజెక్ట్ చేశారు. దాని కారణంగానే పాకిస్తాన్కి రీసెంట్గా భారీగా ఫండింగ్ ఇచ్చాడు అనేది ఒకటి వినిపిస్తుంది సార్. అది ఎంతవరకు మనం, నాకు ఆ డీటెయిల్స్ అని తెలియదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు భారీగా అనేది ఫండింగ్ అంటే ఎప్పటి నుంచో ఇస్తూనే ఉన్నారు పాకిస్తాన్కి, ఎప్పటి నుంచో ఇస్తున్నారు. యాక్చువల్గా తగ్గించారు ఆ మధ్య, మళ్ళీ తర్వాత ఈ క్రైసిస్లో వాళ్ళు పోయినరని, మళ్ళీ తర్వాత ఈ మిలిటరీ లీడర్స్ వాళ్ళు పోయి మళ్ళీ అమెరికన్ క్లోజ్ అయ్యాయి కాబట్టి అవుట్ ఆఫ్ నాటో క్లోజ్గా ఉన్నది పాకిస్తానే కదా అన్నట్టు ఒకప్పుడు ఉండే. ఆల్మోస్ట్ నాటో మెంబర్ లెక్కనే మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారని వీళ్ళు ఫీల్ అయినరు. ఈ ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుపోయినారు కాబట్టి పాకిస్తాన్ మనకు అవసరం కదా అన్నట్టు వాళ్ళు ఏమంటారు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వటం పాకిస్తాన్కి అవన్నీ జరిగినాయి. బట్ లేటర్ అని వచ్చేసి మళ్ళీ అదే ఇదే ట్రంపే అన్నాడుగా ఒకటి రెండు సార్లు, వీఆర్ ప్రొవైడింగ్ ఆర్మ్స్, అమ్యునిషన్, డాలర్స్, బట్ దే ఆర్ కిల్లింగ్ అవర్ సోల్జర్స్. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అదే వాళ్ళది పెక్యులర్ మెంటాలిటీ, స్ట్రాటజీ అమెరికన్. గతంలో ఎప్పుడు లేదుగా, ట్రంప్ వచ్చిన తర్వాత ఎయిడ్ అనేది అసలు ఆపేసి అన్ని దేశాలకు పాకిస్తాన్కే ఇవ్వడం వెనుక ఇండియాని కొంచెం కార్నర్ చేస్తున్నారు అనేది ఒకటి. అంటే ఇప్పుడు న్యాచురల్గా ఇప్పుడు అదే ఫస్ట్ ఇంట్రెస్ట్ అమెరికా ఇంట్రెస్టే. సో దాంతో ఎనీ రైజింగ్ పవర్ను టు కంటైన్ ఆర్ కంట్రోల్ వాళ్ళు అన్ని పద్ధతులు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇండియాను 100% ఏది బెస్ట్ ఫ్రెండ్గా ట్రీట్ చేసి అవుట్ ఆఫ్ ద వే పోయి హెల్ప్ చేసేది అయితే జరగదు. వాళ్ళకి ఎంతవరకు అవసరం అనిపిస్తుందో అంతవరకు యూజ్ చేసుకుంటారు. సో దాంతో ఇప్పుడు పూర్తిగా
పాకిస్తాన్ డౌన్ అయిపోయింది అనుకోండి, అమెరికన్ మాట ఇండియా వినదేమని వాళ్ళ మనసులో వచ్చేస్తుంది. పక్కన బల్యం ఉంది కాబట్టి ఓహో మా అవసరం వాళ్ళకి ఉంటుంది, మళ్ళీ అడుగుతుంటారు అది అనేది దాన్ని అలా పెట్టేసి ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే అది కూడా ఒక్కొక్క స్టేజ్లో అవుట్ ఆఫ్ కంట్రోల్ పోయింది ఇది పాకిస్తాన్ కూడా. అందుకనే వాళ్ళను మళ్ళీ నువ్వు ఏదో పోతున్నావు, యువర్ ప్లేస్ ఈజ్ దిస్, నువ్వు ఇలా ఉండకపోతే మళ్ళీ మిమ్మల్ని కూడా ఇలా చేసేస్తాం అనేది అప్పుడప్పుడు వాళ్ళకి అమెరికా చైనాకి సహకరించిందనే రోడ్డు విషయంలో. అవును, అదే అవుట్ ఆఫ్ ద అంటే పోయి క్లోజ్ అయిపోయింది చైనాకు. అమెరికా కంటే చైనాకు క్లోజ్ అయిపోయి అమెరికాను సెకండ్ హ్యాండ్గా పెట్టుకుని నువ్వు ఫస్ట్ హ్యాండ్ అది అన్నట్టు పోయిన పద్ధతులు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు టైటన్ చేస్తుంటారు. సో అలానే ఆ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో యాంటీ ఇండియన్ యాటిట్యూడ్ అమెరికాలో ఉన్నది అని మనం అనుకోవటానికి కాదు, కానీ అమెరికన్ ఇంట్రెస్ట్ మెయింటైన్ చేసుకోనికి పాకిస్తాన్ ఒక టూల్గా ఉపయోగించుకుంటారు కాబట్టి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు కొంత ఎయిడ్ ఇస్తూనే ఉంటారు, ఒక్కోసారి ఎక్సెస్. సో ట్రంప్ని కలిసి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జరిగిన డెవలప్మెంట్ అది. ఇంకోటి ఏంటంటే ఎవరినో గెలిపించడానికి అమెరికా నుంచి ఫండ్స్ ఎలక్షన్ కమిషన్కి పంపించారనేది ఒకటి ట్రంప్ నుంచి వచ్చింది. ఇప్పుడు అంతే, అది కూడా యుఎస్ ఎయిడ్ ఏదైతే ఇప్పుడు 21 million ఆఫ్ మనీ ఇయర్ మార్క్డ్ ఫర్ ఇంక్రీజింగ్ ది ఓటర్ టర్నింగ్ ఇన్ ఇండియా, ఓట్ పర్సెంటేజ్, అదే పర్సెంటేజ్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ అమౌంట్ అనేది ఇయర్ మార్క్ చేయబడ్డది అనేది దాన్ని క్యాన్సిల్ చేసేస్తూ ఉన్నాం. అది ఉపయోగించిందని కాదు, ఇంతకుముందు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా సంథింగ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. అదే ట్రంప్ ఏం చేస్తాడంటే అదొక అంటే ఏమంటారు క్లవర్ మూవ్ అన్నట్టు. దే వాంటెడ్ సంబడి టు బి ఎలక్టెడా ఈ మనీ ఉపయోగించుకోనా అంటే ఇప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, పెద్ద ఇది వచ్చేసింది కదా ఇండియాలో. దిస్ ఆల్ యూజ్డ్ బై కాంగ్రెస్. మన ఐటీ చీఫ్ ఇన్ఛార్జ్ మాలవీ అని ఉన్నాడు కదా బీజేపీ అని, వెంటనే కాంగ్రెస్ 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 ఇలా ఉంది. మళ్ళీ కాంగ్రెస్ నుంచి నేచురల్గా వాళ్ళు అన్నాక జై రమేష్ క్లియర్ 10 సంవత్సరాల నుంచి పవర్లో ఉన్నది మీరు, డబ్బు ఎవరికి వచ్చిందో మరి మీరు తీసేసుకోండి, గివ్ ఏ వైట్ పేపర్, గివ్ ద పర్టికులర్స్, అసలు మీకే వచ్చిందో ఈ డబ్బు, ఎందుకంటే మీరు ఇన్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు సో మీరే వాడుకున్నారు కదా. సో యుఎస్ఏడి ప్రాజెక్ట్స్ అని బయట పెట్టండి, మొత్తం లిస్ట్ చేసేయటం యుఎస్ఏడి ఏమేమి లాస్ట్ 4-5 yearsలో ఎంతెంత ప్రాజెక్ట్ ఎంత ఇచ్చారనేది వాళ్ళు వేరియస్ అదర్ హెల్త్ సెక్టర్లు, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఎన్నెన్నో ప్రాజెక్టులు చూపించారు. ఈ అమౌంట్ మరి ఎక్కడ పోయింది? సో అదొక జలక్ లెక్క అది ఇచ్చేసి అసలు కొంతవరకు ఏమో డిఫరెన్సెస్ ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టు. కానీ దానివల్ల బీజేపీ కాంగ్రెస్ని అక్యూజ్ చేయడం, కాంగ్రెస్ బీజేపీని మీరే ఉన్నారు కాబట్టి ఏం చేసిండ్రు, మీరే వాడుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఇది ఎలక్షన్ బాండ్స్లలో ఏదో తీసుకొచ్చి అంత మేజర్ బెనిఫిషరీ రూలింగ్ పార్టీ బీజేపీ కదా. సో ఈ ఫండ్స్ కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి మీరే వాడుకొని ఉంటారు, లెట్ ది వైట్ పేపర్ కమ్అవుట్ అని వాళ్ళు అన్నారు. అది ఒక విధమైన అది యాక్చువల్గా వీళ్ళిద్దరు మీట్ అయిన తర్వాత ఆయన లీక్ చేసినటువంటి ఇది ఇష్యూ కదా. అంటే నరేంద్ర మోడీని కార్నర్ చేసే ప్రయత్నం ట్రంప్ది లేకపోతే ఏంటి అసలు? లేదు, ఇప్పుడు ఇద్దరు మీట్ అయిన తర్వాత వచ్చింది కావాల్సుకొని అనేది కాదు. యుఎస్ ఎయిడ్ ఇన్ జనరల్ వరల్డ్ మొత్తంలో ఎంతైతే ఖర్చు పెడుతుందో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాడని ఏదో 50 billion దాకా ఇది చేసేసాం. సో అది ఓకే, దాని కంటిన్యూషన్లో ఆయన అన్నది ఏంటి, ఎవరినో గెలిపించడానికి దీన్ని ఉపయోగించారు అనేది కదా. ఇప్పుడు అదే అన్నాం కదా, మొన్న ప్రెస్ మీట్లో కూడా అన్నాను కదా, జర్నలిస్ట్ అడిగినప్పుడు జెలెన్స్కీని, యూ టోల్డ్ జెలెన్స్కీ ఈజ్ డిక్టేటర్, ఆన్ వాట్ బేసిస్ యూ హ్యావ్ కమ్ టు దట్ కన్క్లూజన్ అయినా సార్, డిడ్ ఐ సే లైక్ దట్? ఐ డోంట్ థింక్ సో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అంటే వాడు ఏమంటున్నాడో ఏమనేది దానికి ఆ టైంలో ఆ విజిట్ ఉన్నప్పుడు ఈ యుఎస్ ఎయిడ్ వచ్చింది కాబట్టి అన్ని పర్టికులర్స్ వచ్చేసింది. ఓహో, సో దే మైట్ హ్యావ్ యూజ్డ్ టు దిస్ మనీ వాజ్ యూజ్డ్ టు ఫేవర్ సంబడి టు గెలెక్ట్ టు వాట్ ఎవర్ ద విన్నింగ్ ఆఫ్ సమ్ అదర్ క్యాండిడేట్ దాన్ దిస్ అనేది అనేసింది. సో దానివల్ల ఇక్కడ ఇండియాలో ఏదో ఇంత అయిపోయింది. కానీ చివరికి అవన్నీ ఇప్పుడు ఇట్ హాజ్ నాట్, ఆ న్యూస్ అయిపోయింది. దాని డీటెయిల్స్ కనుక వచ్చి ఉంటే అది కాంగ్రెస్ అక్యూజేషన్స్ ఏమవుతుందంటే అసలు మోదీ బీజేపీ గవర్నమెంట్ ఉపయోగిస్తుంది ఈ డబ్బంతా అని.
వాళ్ళనేది మీరు ఉపయోగించుకుంటారు. ఎలక్షన్ కమిషన్ పంపించిందంట. అదే మరి. సో ఇవన్నీ ఇక ట్రంప్ ఒక్కొక్క అకేషన్లో ఒక్కొక్క బాంబు లెక్కట వదిలిపెట్టేసి తమాషా చూస్తుంటాను అన్నట్టు. ఎందుకంటే ఇవన్నీ విజిట్స్ అవుతున్నాయి కదా. సో నేచురల్గా ఇమ్మీడియట్గా విజిట్ తర్వాత కొన్ని డిస్కషన్, ఐఎమ్ ఫాండ్లీ రిమెంబరింగ్ మై విజిట్, ఏది అక్కడ అహ్మదాబాద్ తీసుకొచ్చి ఆయన చేసినప్పుడు 2-3 సార్లు ఆ విజిట్ తర్వాత కూడా మెన్షన్ చేశాడు ఇండియా విజిట్. సో అవన్నీ ఉంటూనే ఉంటాయి, దేని దానికే. అన్ని అయినా కానీ మళ్ళీ ఇమ్మీడియట్గా మనకు ఏది తారీఫ్స్ ఇంపోజ్ చేస్తూనే ఉన్నాడు కదా. తర్వాత మళ్ళీ బేడీలు వేయటం, కాళ్ళకు చైన్లు వేయటం, పంపించడం, అదంతా ఘోరంగా నడిపిస్తున్నాడు కదా. సో దేని దానికే.